భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని పెదవాగు ప్రాజెక్టుకు గండిపడిన ప్రదేశాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటిడిఏపిఓ రాహుల్తో కలిసి పరిశీలించారు. అనంతరం గుమ్మడవల్లి గ్రామంలో వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి అక్కడ ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలియజేశారు. మండలంలో వరద తాకిడి వల్ల నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అనంతరం గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్, వైద్యం, ఆర్&బి, పంచాయతీరాజ్, ఐటిడిఏ మరియు పోలీస్ అధికారులతో వరద వల్ల జరిగిన పంట నష్టం మరియు తర్వాత తీసుకోవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిఇఏ శ్రీనివాసరెడ్డి, ఎస్సిఎస్ శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం ఆర్డీఓ మధు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, ఆర్&బిఈ శ్రీనివాసరావు, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఎన్పీడీసీఎల్ ఎస్సీ బికమ్ సింగ్, అశ్వారావుపేట తహసీల్దార్ కృష్ణప్రసాద్, డీఎస్పీ పాల్వంచ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు వచ్చారు, ఎస్పీ గారు కూడా వచ్చారు. ఆ రోజున ఏంటంటే మొత్తం బరుతుంది కాబట్టి జనం ఎట్లా బతికేయాలని చూశారు. ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి ఏం చేయాలో ఇప్పుడు మాట్లాడి, ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళకి ఏంటి, ఇబ్బంది పడే వాళ్ళకి ఏం చేయాలో చెప్తాం. పూర్తిగా మునిగి 42 ఇల్లు ఉన్న స్థలంలోనే కట్టుకోవాల్సి వస్తుంది. మరి కట్టుకుంటే నువ్వు చెరువు కిందకి వచ్చి కట్టుకున్నావు. చేస్తా నడిచిపోయినాయి. ఇది మాత్రం మరి నిన్న ఇవాళ ఏం తింటున్నావు? బియ్యం ఇస్తే సరిపోద్ది ఇప్పుడు అర్జెంటుగా, అంతేనా? బట్ట తడితే ఆరతీలే ఎండ వస్తే. ఇమ్మీడియట్గా ఏం చేయాలో కలెక్టర్ గారు చెప్తున్నారు. నేను కూడా అన్ని చూసి మాట్లాడిన తర్వాత ఎట్లా చేయాలో చెప్తాను. మన ప్రాజెక్ట్ వరి పొలాలు కాకుండా ఇంకేం పంట అది కాదు, తాత్కాలికంగా శాశ్వతంగా. ఇంకా నేను మన సైడ్ బాగా పండేది మామిడి కానీ అటువంటి వేస్తారా? ఈ ప్రాజెక్టులు ఉంటాయి కదా, మీకు ఎప్పుడు ఏప్రిల్ మేలో ఆ మందు నీటి స్టాక్ పెడతా. మనకి 4,000-3,000 ఎకరాలే కదా ఈ ప్రాజెక్టు కింద. దాంతో మీరు కాలువ నుంచి మోటార్లు పెట్టుకునేటట్టుగా
ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి బోర్లు పడవు నాకు తెలిసి. నేనేమంటానంటే ఆ ప్రాజెక్టులో నీళ్లతోటి మన మండలం బట్టికి మనకి ఎంతవరకు ఉంటే అంతవరకు మొక్కలు ఇప్పిస్తా, డ్రిప్ ఇస్తా. అది మా తోటలు వేసుకుంటే మంచిది. ఒకళ్ళు ఇటువంటి వరద వచ్చినా కూడా ఆ తోటకి ఏం కాదు. మీరు ఆలోచన చేసుకొని చెప్పండి. ఈ ఏరియా మీకు ఎలా ఉన్న ఏరియా కాదు, చేసింది కాదు, ప్రతి ఊళ్ళో పేరు పెట్టిన కాదు. అది ఎంత మాత్రం సార్ అట్లా 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 ఇటే ఉండండి మీరు కొంచెం ఎన్నుకోండి. ఎలక్ట్రికల్ శాఖ మోటార్ దగ్గర ఇంట్లోనా? వాటర్ పడిపోవడానికి కింద కరెంట్ షాక్ కొట్టడం వాటర్ కూడా సార్ ఫ్లోటింగ్ అందరికీ నమస్కారం. జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ రోహిత్ గారికి, పిఓఐటీడీఏ రాహుల్ గారికి, ప్రియమైనటువంటి పత్రికా విలేకరులకి, పెదవాగుకు సంబంధించినటువంటి ఘటన బాధాకరం. చాలా ఆస్తి నష్టంతో పాటు గ్రామాల్లో చాలామంది పేదలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు ఎస్పీ గారు తీసుకున్నటువంటి చొరవ మూలన మాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో 4 గంటలకి అప్పటికే ఎస్పీ గారు మన ప్రభుత్వం పంపించే హెలికాప్టర్ ఆలస్యం అవుద్ది, ఇక్కడ నుంచి 2 గంటలు 2.5 గంటలు పట్టుద్ది హైదరాబాద్ నుంచి, వెంటనే ఆంధ్ర ప్రభుత్వంతో సంప్రదించి మీరు అక్కడి నుంచి తెప్పించుకోండి అని చెప్పాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రయత్నంతో 5 గంటలకు వచ్చి కూడా సుమారు 25 నుంచి ఎంతమంది 31 మందిని రక్షించినటువంటి ఘనత మన ఎస్పీ గారికి దక్కుతుంది. కాబట్టి టైంకి వస్తే అధికారులు కష్టాల్లో ఉన్న ప్రజలను ఏ రకంగా రక్షించగలుగుతామో రోహిత్ గారు నిరూపించి పెట్టారు మనకి. అదే ఇంకొక అరగంట లేట్ అయినా కూడా చీకటి పడితే హెలికాప్టర్ ఆపరేషన్ చేయలేకపోయేది, వాళ్ళు ఏమైపోయేవాళ్ళో మీకు తెలుసు. కాబట్టి మేము ఎప్పుడైతే ఫోన్ చేయకముందే ఆయన బయలుదేరి కొత్తగూడెం నుంచి ఇక్కడికి వచ్చి ఆన్ ది వేలోనే అన్ని అరేంజ్మెంట్ చేసుకొని ఆ ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారిని కోఆర్డినేట్ చేసుకొని ఇంత విపత్తులో కూడా ఒక ప్రాణహాని జరగకుండా చూసినందుకు ప్రభుత్వం తరఫున రోహిత్ గారికి, కలెక్టర్ గారికి, పిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాబట్టి ప్రజలు కష్టాల్లో ఉన్నారు, అధిక వర్షాలతో ఇబ్బందులు ఉన్నారు. ముఖ్యంగా రైతులు వేసుకున్నటువంటి నాటు కొట్టుకుపోయింది, పొలాలన్నీ ఇసుక మేటలు వేసినాయి, గళ్ళు పడ్డాయి. పుల్లారావు చెప్పినట్టుగా నిమ్మ తోటలు, మామూలు హార్టికల్చర్కి కూడా నష్టం జరిగింది. గుమ్మడివల్లి లాంటి ఓడక పాపం చేపలు కూడా లేకుండా మొత్తం పంపించేశారు. అంటే అందరి జీవితాలు కూడా కొద్దిగా అయోమయంలో ఉంటాయి. చేపలు పట్టుకున్నోడిది పోయింది, పని చేసుకున్నోడిది పోయింది, పంట వేసుకున్నోడిది పోయింది. గ్రామాలలో పాప మా బాబు కరెంట్ షాక్ కొట్టి ఆయన గారు బాబు చనిపోయాడు, చిన్న పిల్ల. ఏ కులం వాళ్ళది, ఎవరైనా సరే వాళ్ళు ఎట్లా ఆదుకోవాలో మీరు ఆలోచించి చెప్పండి.
సీఎం గారికి చెప్పి రిలీఫ్ ఎంతో కొంత ఆ కుటుంబానికి ఇచ్చి ఏర్పాటు చేద్దాము. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ 89లో కూడా నేనున్నప్పుడు మంత్రివర్గంలో లేకపోయినా తెగిపోతే కూడా మనోళ్ళందరికీ మళ్ళీ ఆ ప్రాజెక్టుని రివైవ్ చేసి మళ్ళీ కాలువలు బాగు చేపించి, నేను మంత్రి అయ్యే రోజు ఈ ప్రాజెక్టు కింద కేవలం 2000 ఎకరాలే సేద్యం అయ్యేది. మీ దయ వల్ల నేను మంత్రి అయిన తర్వాత మొత్తం ఏలేర్పాడు కుక్కునూరు దాకా కాలువలు తవ్వి 16,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం. దురదృష్టవశాత్తు మళ్ళీ నేను లేనప్పుడు 89లో దిగిపోయింది. ఈ మధ్యలో రాష్ట్రం విడిపోవటం మూలాన ఈ ప్రాజెక్టు ఉమ్మడి ప్రాజెక్ట్ అయింది. ఇది గోదావరి రివర్ బోర్డు కంట్రోల్లో ఉంటుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలి. ఆంధ్ర ప్రభుత్వం 80% ఇవ్వాలి, మనం 20% ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే 2 ప్రభుత్వాల యొక్క కోఆర్డినేషన్ కూడా గత 5 సంవత్సరాల్లో సరిగ్గా లేదని తెలుస్తుంది. వీళ్ళు అడిగినటువంటి పైసలు ప్రభుత్వాలు ఇవ్వకపోవటం, మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయకపోవటం, అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పి రైతులు చాలామంది చెబుతున్నారు. సరే, కలెక్టర్ గారు క్షుణ్ణంగా ఆలోచించి దాని మీద ఎవరి పొరపాటు, అధిక వర్షం వచ్చిన మాట కరెక్టే, దాని తర్వాత ఎక్కువ వరద వచ్చిన మాట కూడా కరెక్టే. కానీ ముందు జాగ్రత్తలు తీసుకొని ముందు రోజు నుంచే ప్రాజెక్టు మొత్తం కూడా గేట్లు 3 ఎత్తేసి ఫ్రీ ఫ్లో పెట్టి డిప్లీట్ చేసి ప్రాజెక్టు ఖాళీ పెట్టి ఉంచితే ఇంత ప్రమాదం జరగదనేది నిపుణులు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు. సరే, జరిగింది కాబట్టి ఈ ప్రాజెక్టుకి ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడి రేపు వచ్చే సీజన్లో పటిష్టవంతంగా ఇప్పుడు వచ్చినటువంటి వరదకు తగ్గట్టుగా డిజైన్ చేసి అవసరమైతే ఇంకా 2-3 గేట్లు పెంచైనా సరే మళ్ళీ భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుకి ఎటువంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వ పరంగా నేను తీసుకుంటానని చెప్పి, అందుకనే ఈ రోజు వచ్చిన వరద కంటే ఎక్కువ పెట్టి ఇటువంటి గేట్ ఇంకొక 2-3 పెట్టామనుకోండి, ఇప్పుడు 40 వచ్చింది, 70 వచ్చింది, దానికి కెపాసిటీ 40,000 క్యూసెక్లు అంటున్నారు. ఇయర్ 70,000 వచ్చిందంట. అవసరమైతే 80,000కి డిజైన్ చేసి రేపు భవిష్యత్తులో ఎంత వరద వచ్చినా కూడా ఈ ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా చూసి నిపుణులు ఇంజనీర్లు పంపించి గోదావరి రివర్ బోర్డు తోటి కూడా పరిశీలింపజేసి వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారంగా నిన్న వచ్చినటువంటి వరదని అసెస్ చేసి ఈ వర్షపాతానికంటే ఎక్కువ వచ్చినా కూడా ఈ ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా ఆంధ్ర ప్రభుత్వంతో మాట్లాడి రేపు వచ్చే సీజన్లో కంప్లీట్ చేపిస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. కలెక్టర్ గారు అందరిది ఎన్ని ఎకరాలు నష్టపోయింది, ఎన్ని ఎకరాలు ఎస్టిమేట్ పెట్టింది, ఎన్ని ఎకరాలు పంట పోయింది అసెస్ చేయించారు. ఆ నివేదిక ప్రభుత్వానికి రాగానే 2-3 రోజుల్లోనే ఆ రైతులకి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంతో కొంత సాయం చేస్తే ఆ రైతులు నిలబడతారు. ఇళ్ళు మునిగిపోయినాయి కానీ, ఇళ్ళు కూలిపోయినాయి కానీ ఏంటంటే ఇమీడియట్గా ఇవ్వమని చెప్పాం. నీళ్లు పట్టినటువంటి ఇళ్ళకి ఈరోజు 10 కేజీలు బియ్యం, ఆయిల్, కొంచెం పప్పు వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్గా వండుకోవడానికి ఇప్పటి వరకు భోజనాలు పెడుతున్నారు. ఆ 70 ఇళ్లలో ఉన్నటువంటి 250 మందికి ఏం చేయాలో ఆర్డీఓకి, కలెక్టర్ గారికి వాళ్ళు పరిశీలించి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వమని కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. కాబట్టి ఈ ప్రాంతం నన్ను ఎత్తుకొని పెంచినటువంటి ప్రాంతం. ప్రతి వాగులో ప్రతి వంకలో నన్ను మోసుకెళ్ళారు. మీ దయ వల్ల నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ మండలంలో నేను ఇక్కడ గెలిచినా గెలవకపోయినా మీ గాండ్లం అవ్వడం, కావడిగుంట్ల, గుమ్మడివెల్లి, మొన్న కూడా ఈ బ్రిడ్జ్ ఆగిపోయిందని తెలిస్తే మొన్న అధికారంలో నేను లేకపోయినా ఆ ప్రభుత్వం మీద మందలిచ్చి ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేశాను. అది ఇప్పుడు మళ్ళీ అటు ఇటు అప్రోచ్లు పోసి, లేకపోతే ఇటు నుంచి నందిపాడు 3 నిమిషాల్లో పోవచ్చు, లేకపోతే నందిపాడు వెళ్ళాలంటే మనం వినాయకపురం వెళ్ళి మళ్ళీ అటు రావాల్సి వచ్చేది ఆ రోజుల్లో. అందుకని ఊరూరు, గూడెం ఆఖరికి గుట్టల మీద కూడా మీరు తిప్పారు, గుబ్బల మంగమ్మను కూడా ఎక్కించారు. నాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత నేను చేసే అవకాశం నాకు వచ్చింది. అందుకని మీరు కష్టాల్లో ఉన్నారని చెప్పి, ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని చెప్పి నాకు తల్లడిల్లిపోయా. ఏమైనా ప్రమాదం జరుగుద్దేమో, ఎవరికన్నా ఏదైనా ప్రమాదం జరుగుద్దని. ఎస్పీ గారు తీసుకున్న చొరవ, జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, పిఓ గారు, వీళ్ళందరూ కూడా ఆ మనుషులు బయటకు వచ్చేదాకా మేము గుండెలు ఎట్టిట్లా అనేవి. హెలికాప్టర్ టైం లైట్ ఫెయిల్ అవుతుంది, హెలికాప్టర్ వాళ్ళు మళ్ళీ వెళ్తారా వెళ్ళరా, గంటకి ఎస్పీ గారు, కలెక్టర్ గారు మాట్లాడి వాళ్ళని రక్షించారు. అన్ని ప్రాణాలు రక్షించినటువంటి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, పిఓ గారికి ప్రత్యేకంగా మళ్ళీ ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా అటువంటి అధికారుల్ని వాళ్ళ సేవలు అందుకునేటట్టుగా, వాళ్ళ సేవలు అందిపుచ్చుకునేటట్టుగా గతంలో చేసినటువంటి మంచి పరిపాలనని మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో కూడా మనం చూడాలి.
దానికి నాకు ఎంత శక్తి ఇస్తే అంత మీకోసం నేను సహాయం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ.